హలో అండి, నేను మీ అత్తింటి కోడలు. ఈరోజు కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా కరివేపాకు, ఎండుమిరపకాయలు, ధనియాలు, ఎర్రగడ్డ, టమోటాలు ఈ విధంగా నూనెలో వాడి చేసుకోండి. ముందుగా నానబెట్టిన చింతపండును ఈ విధంగా రాయి మీద వేసి బాగా నూరేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు, కావాల్సినంత ఉప్పు, ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసి బాగా మెత్తగా నూరేసుకోండి. ఈ నూరినాక పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి బాగా మెత్తగా వచ్చే వరకు బాగా నూరేసుకోండి. ఇదిగో ఈ విధంగా నూరేసుకోండి. ఇప్పుడు పెట్టుకున్న ఎర్రగడ్డ, టమాటా ముక్కలు కూడా వేసి బాగా నూరేసుకోండి. మీకు రాయి మీద నూరడం రాకపోతే మిక్సీలో వేసేసుకోండి, కానీ నీళ్ళు యూజ్ చేయండి. మరీ సాఫ్ట్గా రుద్దుకోవద్దండి. ఇదిగో ఈ విధంగా చేసుకోండి. అంతేనండి, కరివేపాకు పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొద్దిగా ఎండు చేప గిల్లి తింటూ ఉంటే ఆహా అద్దరిపోతుందండి. ట్రై చేయండి.